గాజువాక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగంలో ఊపందుకుందని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించే ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులు మిఠాయి పంచుకుని ఆనందం పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని, దీనిపైన వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలు హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చింది కాదని దశల వారీగా ప్రజలకు చేరువవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం పరుగులు తీసేలా ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, నరసింహారావు, జనసేన నేతలు గడసాల అప్పారావు, గంధం వెంకటరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రౌత్ శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ 43 ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కార్మికుల పక్షాన, అదే భవన నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొంతమంది అంటున్నారు 1387 రూపాయలు ఇస్తే ఏటి ఉచితమని. కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఒక డంప్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి, ఆ స్టాక్ యార్డ్, డంప్ యార్డ్ అంటే అవుతుంది స్టాక్ యార్డ్లో దొరికినటువంటి ఇసుక్కి తేడా కొంచెం తెలుసుకోవాలి. డంప్కి రీచ్కి మధ్య తేడా తెలుసుకోవాలి. అవును సార్, ఒక రిక్వెస్ట్. రీచ్లో ఏదైతే ఉందో అక్కడ మినిమం సెస్ తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి గాజువాక డంప్లో ఉన్నటువంటిది సుమారు 220 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినటువంటిది. కనుక దాని మీద ఒక రేటు ఉంది. దానికి కూడా కొంచెం ఎక్కువగానే ఉందని కొంతమంది చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. కనుక దాని మీద మళ్ళీ రివ్యూ చేసి సాధ్యాసాధ్యాలను చూసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందంతా కూడా ఉచిత ఇసుక అనేసరికి రీచ్ల దగ్గరికి వెళ్ళి నేరుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని మధ్యలో ఒక కాంట్రాక్టర్ని పెట్టి ఆ కాంట్రాక్టర్ ఆక్షన్ వేసుకుని తీసుకుని అమ్ముకునే విధానం కాదు. ఇది మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకోటి కూడా చూసాం, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, ఆదాయం పోయిందని. మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, ప్రభుత్వం ఆదాయం వనరులుగా దీన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీని లాభాలు ఏ విధంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటట్టుగా ఉండాలి. అంటే నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు ఇచ్చేటట్టు ఉండాలి, నిర్మాణ రంగం ఊపు అందుకునేటట్టు ఉండాలి. అంతే తప్ప దానికి మనం 700 కోట్లు వచ్చేవన్నీ దళాలను పెట్టి మీరు ఒకసారి ఈరోజు ఎంక్వైరీ పడుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎంత దోసుకుందని దాని మీద. ఇక్కడ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క ఆలోచన ఉచితంగా ఇసుక ఇవ్వాలని, దాన్ని నిర్మాణ రంగానికి ప్రోత్సహించాలని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీని ఫలాలన్నీ కూడా ఈరోజు వాట్సాప్లో ఆటలో కూడా కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు. దానికి అన్నిటి కూడా ఈ ఫలితాలు మీరు త్వరలోనే చూస్తారు. దాని యొక్క మంచి ప్రభావాలు ఏంటన్నది ఈ ఉచిత ఇసుక ఒక నిర్ణయం, ఒక ప్రభావం త్వరలోనే చూడబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం కూడా ఉంది. ఇందులో ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో ఎవరైనా సరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే దానివల్ల ఇంకా అపోహ వచ్చేటటువంటి దాని దుష్ప్రభావాలు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక పార్టీ నాయకులు ఎవరైనా సరే వారు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మీరు అందరూ కూడా గమనించండి అని చెప్పి పార్టీకి మంచి పేరు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఉచిత ఇసుక ఇచ్చినందుకు గాను మేము ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే మీకు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, జనసేన నాయకులు శ్రీ గణసాల అప్పారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి, మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుక పంపిణీ ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 లో భాగంగా హామీ నెరవేరుస్తున్నందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో మన రాష్ట్ర సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. మరి రాబోయే రోజుల్లో మిగతా సూపర్ 6 ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయి. మొన్ననే చూసాం, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన 1వ తేదీనే 95% ఇంటింటికి వెళ్ళి మరి పెద్దలకి, వృద్ధులకి పెన్షన్ కూడా పంపిణీ చేయడం జరిగింది. గాజువాకలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఆయన ఇంటింటికి వెళ్ళి గాజువాకలో ఉన్న 20 వార్డుల్లో కూడా మరి పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇసుక అనేది మన ఇసుక ఫ్రీగా ఇస్తే కేవలం లారీ ఛార్జీ, లేబర్ ఛార్జీలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల నిర్మాణ రంగం ఇప్పుడే చూసాము, నిర్మాణ రంగంలో కార్మిక సోదరులందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిఠాయిల పంపిణీ కూడా చేసుకోవడం జరిగింది. ఇది శుభపరిణామంగా భావిస్తూ ధన్యవాదాలు.